ఆ దార్చా ఊరి నుంచి అయితే వచ్చేసాము. మార్నింగ్ బయలుదేరాము, 3:30 గంట పట్టింది ఈ పాట్సాయి అనే ఊరికి వచ్చేసరికి. పాట్ సో పాట్సో ఈ ఊరికైతే, ఈ ఊర్లో అంటే అక్కడ టెంటింగ్ క్యాంపులుగా ఉన్నాయి ఒక 10 క్యాంపులు, ఇంకా కొండ అవతల ఇండ్లుగా అవి ఉన్నాయి. చిన్న ఊరే. ఇక్కడ దాకా వచ్చేదానికి నాకు 3 గంటల 40 నిమిషాలు పట్టింది. 13 కిలోమీటర్లు. మధ్యలో ఎలాంటి అంగడి బంకు అట్ట ఏమీ లేవు. ఒకటే రోడ్డు, వస్తూనే ఉండాలంతే. మొత్తం ఎక్కుడు కానీ తగ్గుడు కానీ అట్ట వస్తూనే ఉండాలా. ఇప్పుడైతే ఇది పెద్ద ఊరు కూడా కాదు. ఇది దాటిన తర్వాత ఇంకా ఊరు ఎన్ని కిలోమీటర్లో ఉండదో తెలియదు. అట్ట ఆల్ ఇండియా అంటే మన కంఫర్టబుల్గా ఉండే రోడ్లలో తిరగడం కాదు. ఇట్లాంటి రోడ్లు నేషనల్ హైవే 3, ఇది నేషనల్ హైవే 3. ఇట్లాంటి రోడ్లోకి వచ్చి చూడండి, ఆల్ ఇండియా అనే బోర్డు వేసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఇట్లాంటి రోడ్లలో తిరిగితేనే ఆల్ ఇండియా అంటే తిరిగినట్టు. మేమైతే మనాలి నుంచి లదాఖ్ ఈ నేషనల్ హైవే 3 పైన మా ప్రయాణం అనేది కొనసాగుతుంది. అక్కడెక్కడో నేమ్ బోర్డులు అయితే ఉన్నాయి, చూద్దాం ఆ నేమ్ బోర్డులు ఏంటియో. అక్కడికి వెళ్ళేసి ఆ బ్రిడ్జి అన్నీ ఇట్లాంటి ఎన్నో దాటుకుంటూ బ్యూటిఫుల్ లాంటి మౌంటైన్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ కష్టమే అనుకోకుండా మేమైతే మా జర్నీని కొనసాగిస్తూ ఉన్నాము. ఈ బ్యూటిఫుల్ మౌంటైన్స్ వైపుగా మా ప్రయాణం కొనసాగుతుంది. ఇప్పుడైతే ఈ పాట్సాయి దగ్గరికి ఎట్లాంటి మధ్యలో దార్చి నుంచి ఈ పాట్సాయి వరకు ఎట్లాంటి బంకుగడు లేదు. ట్రావెల్ చేస్తూనే ఉండాలి. అలా నేచర్ ఎంజాయ్మెంట్గా ప్రాజెక్ట్ ఎల్ఆర్ ఇది.